హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి కడప జిల్లాలో బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీనికి వచ్చేసి తక్కువ క్వాలిఫికేషన్స్తో మనకేంటంటే మంచి రిజర్వేషన్తో జాబ్ అనేది సంపాదించవచ్చు. వీటి గురించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ పెట్టాను. ఆ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయొచ్చు. మీకు 50 రూపీస్ బోనస్ కూడా రావడం జరుగుతుంది. ఓకే, అయితే చూడండి, మీకేంటంటే జిల్లాలోని వివిధ శాఖల్లో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి సాంఘిక సంక్షేమ శాఖ దరఖాస్తులు కోరుతుంది. ఈ పోస్టులకు కడప జిల్లాకు చెందినటువంటి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అర్హులు అని మనం చెప్పుకోవచ్చు. పోస్టుల విషయానికి వస్తే జూనియర్ అసిస్టెంట్ జనరల్ వర్క్ 2, ఉమెన్కి 1, ఎస్సీకి సంబంధించి, అదేవిధంగా ఎస్టీకి సంబంధించి జనరల్లో 1, ఉమెన్కి 1, మొత్తంగా 5 పోస్టులు అనేవి ఉన్నవి. తర్వాత ఆఫీస్ సబార్డినేట్ ఈ పోస్ట్ వచ్చేసి 13 ఉన్నవి. కుక్కు విషయానికి వస్తే 1 పోస్ట్ ఉంది, అది కూడా ఎస్టీలో జనరల్కి కేటాయించడం జరిగింది. వాచ్మెన్ పోస్టుల విషయానికి వస్తే 4 ఉన్నవి. ఆఫీస్ వాచర్ ఇది వచ్చేసి 2 పోస్టులు ఉన్నవి. టోటల్గా చూసుకుంటే మనకి 25 పోస్టులకి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా ఇవ్వడం జరిగింది. నేను ఇప్పుడు మీకు ఓవరాల్గా చెప్తున్నాను. ఏదైతే పోస్టును అనుసరించి, అంటే చూడండి, తక్కువ పోస్టులు ఉంటాయి కదా, వాచ్మెన్, ఇవన్నీ కూడా ఏంటంటే తక్కువ లెవెల్లో ఉండే పోస్టులే. మనకి క్వాలిఫికేషన్ అనేది చాలా తక్కువగా ఉంది. 5వ తరగతి, 7వ తరగతి, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతో పాటు కంప్యూటర్, ఆఫీస్, ఆటోమేషన్లో ప్రావీణ్యం అనేది ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి వాచ్మెన్ పోస్టులకు సంబంధించి 5వ తరగతి క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సైకిల్ తొక్కుతూ కూడా వచ్చి ఉండాలి అని కూడా మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, తర్వాత చూడండి, ఈ పోస్టులకు సంబంధించి వయసు విషయానికి వస్తే 18 నుంచి 47 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం అనేది ఎలా ఉంటుందంటే మనకి ప్రత్యేకంగా ఏ విధమైనటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు. విద్యార్హత మార్కుల ఆధారంగా ఎంపిక విధానం అనేది ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మనకి చూడండి, మనకి ఈ నోటిఫికేషన్ అనేది 17వ తారీఖున వచ్చింది. 17వ తారీఖు నుంచి లెక్కేసుకుంటే మనకి ఎప్పుడంటే ఒక 10 రోజుల్లోపు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు 19వ తారీఖు, మీరు 8 రోజుల్లో అప్లై చేసేసుకోండి. ఓకే, అదంతా ఎందుకు, మీరు ఒక వారంలోపు అప్లై చేసుకుంటే మీకు కనుక ఏదైనా మంచి మెరిట్ ఉంటే మీకు జాబ్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ కడప జిల్లాకి సంబంధించి బ్యాక్లాగ్ పోస్టులు. అయితే ఈ బ్యాక్లాగ్ పోస్టులకి ఏంటంటే ఎస్సీ ఎస్టీ వారు మాత్రమే అర్హులు. అదేవిధంగా పోస్టుల సంఖ్య అనేది ఏంటంటే కొంచెం 25 అంటే కొంచెం తక్కువగా ఉన్నాయి. అర్హతల విషయానికి వస్తే మనకి ఇక్కడ ప్రావీణ్యత అనేది కూడా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది క్వాలిఫికేషన్తో పాటు. ఇవన్నీ ఏంటంటే కొంచెం నెగిటివ్ పాయింట్లుగా చెప్పుకోవచ్చు. అయితే పాజిటివ్ పాయింట్ల విషయానికి వస్తే మనకి ఏంటంటే ఇదంతా కూడా లోకల్లో ఉంటుంది. అంతేకాకుండా ఏంటంటే మనకి త్వరగా రిక్రూట్మెంట్ చేస్తారు, మంచి శాలరీ కూడా ఉంటుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకి సంబంధించి. మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు 10th క్లాస్ మీద, ఇంటర్ మీద, డిగ్రీ మీద, ఐటీఐ మీద ఉన్నటువంటి చాలా వరకు జాబ్ ఇన్ఫర్మేషన్ మీరు ప్రతిరోజు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. మరో విషయం, నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టినటువంటి యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయొచ్చు. 50 రూపీస్ బోనస్ కూడా రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.